ఇప్పుడు రాజీనామా చేసిన తర్వాత ఈటల ఎపిసోడ్‌తో అయితే ఏమన్నా బీజేపీలో మార్పులు చేర్పులు జరిగాయని అంటారా? ఇప్పుడు ఈటెల గారు విషయం గురించి ఎక్కువ నాకు తెలియదు, అసలు ఏం జరిగింది ఏంది. కొన్ని మార్పులు వచ్చిందని అయితే కనబడుతుంది. ఆ మార్పు వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది బీజేపీకి నమ్మి చాలామంది బీజేపీలో చేశారు, చెప్పి ఇడిసి కూడా వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఉన్న వాళ్ళకైనా కాపాడుకోవాలి అని నేను అంటే అనుకుంటున్నాను. చాలామంది బీజేపీలో చేరినారు, చాలామంది మంచి పదవిలో కూడా ఉన్నారు. కనీసం వాళ్ళకైనా, నాకైతే బయట పంపించేసినారు ఆ దుష్ట శక్తి, కనీసం వాళ్ళకైనా కాపాడుకుంటున్నారని అనుకుంటున్నాను. అరవింద్ కుమార్ మీకు మద్దతుగా మాట్లాడుతున్నారు, కొంతమంది ఏమో మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు చాలామంది దాదాపు బీజేపీలో ఉన్న 99% నాకు ఆశీర్వాదం ఇచ్చేవాళ్ళే ఉన్నారు. 1% ఉంటారు కదా, ప్రతి ఒక్క పార్టీలో పడేవాళ్ళు ఉంటారు, వ్యతిరేకంగా కొంతమంది ఉంటారు, ఫేవరబుల్ కొంతమంది ఉంటారు. అట్లాంటివి కూడా మా పార్టీలో కూడా ఉండొచ్చు. కానీ చాలామంది మా ఎమ్మెల్యేస్ కానీ మా ఎంపీస్ కానీ అందరూ కూడా రాయసింగ్ గారు మాకు ఏడ్చి మీరు వెళ్ళకూడదు, మేము కూడా పార్టీ అధిష్టానంతో మాట్లాడతాము, దీనికి మేము సర్చ్ చేస్తాం, మేము కూడా పార్టీని ఎట్లైనా గవర్నమెంట్ తీసుకొని రావాలని మేము కూడా కష్టపడుతున్నాం, ఎట్లైనా మేము కూడా కేంద్ర అధికారులకి మంచి సూచనలు ఇస్తామని వారు కూడా మాట్లాడినారు నాతో. ఇప్పుడు రాజీనామా చేసిన తర్వాత ఈటల ఎపిసోడ్‌తో అయితే ఏమన్నా బీజేపీలో మార్పులు చేర్పులు జరిగాయని అంటారా? ఇప్పుడు ఈటెల గారు విషయం గురించి ఎక్కువ నాకు తెలియదు, అసలు ఏం జరిగింది ఏంది. కొన్ని మార్పులు వచ్చిందని అయితే కనబడుతుంది. ఆ మార్పు వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది బీజేపీకి నమ్మి చాలామంది బీజేపీలో చేశారు, చెప్పి ఇడిసి కూడా వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఉన్న వాళ్ళకైనా కాపాడుకోవాలి అని నేను అంటే అనుకుంటున్నాను. చాలామంది బీజేపీలో చేరినారు, చాలామంది మంచి పదవిలో కూడా ఉన్నారు. కనీసం వాళ్ళకైనా, నాకైతే బయట పంపించేసినారు ఆ దుష్ట శక్తి, కనీసం వాళ్ళకైనా కాపాడుకుంటున్నారని అనుకుంటున్నాను. అరవింద్ కుమార్ మీకు మద్దతుగా మాట్లాడుతున్నారు, కొంతమంది ఏమో మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు చాలామంది దాదాపు బీజేపీలో ఉన్న 99% నాకు ఆశీర్వాదం ఇచ్చేవాళ్ళే ఉన్నారు. 1% ఉంటారు కదా, ప్రతి ఒక్క పార్టీలో పడేవాళ్ళు ఉంటారు, వ్యతిరేకంగా కొంతమంది ఉంటారు, ఫేవరబుల్ కొంతమంది ఉంటారు. అట్లాంటివి కూడా మా పార్టీలో కూడా ఉండొచ్చు. కానీ చాలామంది మా ఎమ్మెల్యేస్ కానీ మా ఎంపీస్ కానీ అందరూ కూడా రాయసింగ్ గారు మాకు ఏడ్చి మీరు వెళ్ళకూడదు, మేము కూడా పార్టీ అధిష్టానంతో మాట్లాడతాము, దీనికి మేము సర్చ్ చేస్తాం, మేము కూడా పార్టీని ఎట్లైనా గవర్నమెంట్ తీసుకొని రావాలని మేము కూడా కష్టపడుతున్నాం, ఎట్లైనా మేము కూడా కేంద్ర అధికారులకి మంచి సూచనలు ఇస్తామని వారు కూడా మాట్లాడినారు నాతో.